వాస్తవానికి ఏం జరిగింది? సో దీంతో గురించి మనతో మాట్లాడడానికి చందు వాళ్ళ చందు వాళ్ళ పెద్దనాన్న కొడుకు బ్రదర్ అనమాట. సో ఓన్ బ్రదర్ మన దగ్గర ఉన్నారు. సో అడుగుదాం, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రదర్ నమస్తే. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, వాస్తవంగా ఏం జరిగింది అంటే ఆత్మహత్య చేసి? వాస్తవానికి 3-4 రోజుల ముందు తనకి యాక్సిడెంట్ జరిగింది. గాయాల పాలై హాస్పిటల్లో ఉండే, మళ్ళీ వచ్చాడు బయటికి. పవిత్ర చనిపోయింది. చనిపోయిన తర్వాత 4-5 రోజుల వరకు మనస్తాపానికి గురై అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అలా జరిగిందనమాట. ఎప్పుడు జరిగిందంటే నిన్న మధ్యాహ్నం అలా జరిగింది. మాకు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు ఉదయం పోస్ట్మార్టం జరిగింది. జరిగినాక తీసుకొచ్చారు ఇప్పుడే. ఈరోజు ఎలాగో అంత్యక్రియలు కూడా జరుగుతాయి. అంటే మీతో ఎలా ఉండేవాడు అంటే పవిత్ర చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏదైతే గడిచిన కొన్ని రోజులు ఉన్నాయో, సో ఆ రోజులు ఏ విధంగా ఉండే వ్యక్తి? గత 2-3 నెలలుగా సరిగ్గా కలవకపోయేవాడు. షూటింగ్ అని బయట ఉండి అక్కడుండి చాలా తక్కువ కలిసేవాడు. నాతో మాత్రం చాలా క్లోజ్ ఉంటాడన్న. ఇది ఎక్కడికైనా నేను కూడా వెళ్ళేవాడిని అన్నతో పాటు. షూటింగ్కి అటు ఇటు వెళ్తూ ఏదైనా వర్క్ చేసేవాడు. చాలా బాగుండేవాడు అన్న. అంటే మీరు గమనించలేదా వ్యక్తి కొంచెం చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నాడా, లేకుంటే పర్లేదు బాగానే ఉన్నాడా, లేకుంటే ఏ విధంగా ఉండే అంటున్నా మనిషి? కొంచెం డిప్రెషన్లో ఉండే, కోలుకుంటున్నాడు అనే సమయం వచ్చిందని మేము అనుకునేసరికి తను ఒంటరిగా వెళ్ళి అలా చేసుకున్నాడు. ఇలా చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. అతను ఎంతో ధైర్యవంతుడు. అందరికీ ధైర్యం ఇస్తూ, అందరికీ ఎంతో మేలు చేసి హెల్ప్ చేసి, చాలా మందికి మంచి మోటివేషన్. ఎలా అంటే ఏదైనా ఎదిరించాలరా అని చెప్పే విధానం ఉంటుండే. అతనే ఇలా చేశాడంటే అస్సలు నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నా అన్నట్లు చేసిండంటే. అంటే ఎందుకు అంత డిప్రెషన్, అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అంత డిప్రెషన్కి వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? ఓన్లీ పవిత్రనే అంటారు, లేకుంటే కుటుంబ మధ్యలో కలహాలు కానీ ఇలాంటివి ఏమైనా అతనికి లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పర్సనల్ ఇష్యూస్ అంటూ ఏమీ లేవు. తను చేసే సీరియల్స్ అన్నీ బాగానే చేస్తాడు. ప్రజెంట్ వచ్చేసి పవిత్ర ఇష్యూ మాత్రమే. దానికే మనస్తాపానికి గురై అతను ఇలా చేసుకున్నాడని తెలియజేస్తున్నాడు. అంటే మీకు ఓన్ బ్రదర్ కాబట్టి సో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది నేను. సో ఆల్రెడీ పవిత్రతో మ్యారేజ్ అయింది, అఫీషియల్గా మ్యారేజ్ అయిందని చెప్పి కూడా ఈ సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కొన్ని ఫొటోస్ షేర్ చేశారు అంటూ కూడా. సో వాస్తవంగా మీరు యాజ్ అ బ్రదర్గా అంటే వాస్తవంగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా లేకుంటే? అంటే నేను కూడా విన్నది న్యూస్ మాత్రమే. వాస్తవంగా నాకు రుజువులతో పాటు మాత్రం తెలియదు. నేను కూడా విన్నాను, అలా తెలిసినాక అతను ఇలా జరిగాక కొంచెం డిప్రెషన్లో వెళ్ళాడు. తర్వాత ఇలా మ్యారేజ్ అయింది, అవన్నీ తెలిసాయి. పర్ఫెక్ట్ రుజువులతో అయితే మాత్రం నాకు తెలియదు. అంతే అండి. అంటే అఫీషియల్గా మాత్రం 2015లో శిల్పతో మ్యారేజ్ అయింది. 2015లో శిల్ప వదినతో మ్యారేజ్ అయింది. జరిగిన తర్వాత గత 4-5 ఏళ్ళు ఉండొచ్చు ఇలా కొంచెం షూటింగ్కి వెళ్తూ కలవక. ఇంకోటి మోస్ట్లీ డిప్రెషన్ వచ్చేసి ఒక 2-3 మంత్స్ నుండి కలుస్తలేడు, మాట్లాడతలేడు. అప్పుడప్పుడు వచ్చి చాలా తక్కువ కలిసేవాడు. 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి. ముందైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా కనిపిస్తుండే. ఏటికంటే ఆడికి తీసుకెళ్లేవాడు. అన్నతో పాటు అలా బయటికి వెళ్తుండే, షూటింగ్లోకి వెళ్తుండే. చాలా బాగా చూసుకునేవాడు. అసలు అతని గుణం ఎట్లాంటిదంటే చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేసే గుణం. ఇలా చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు పెద్ద ఎత్తున కూడా టీవీ ఛానల్లో చూస్తూ ఉంటే మాత్రం తనకి సంబంధించి కూడా నెగిటివ్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఫుల్ తాగి వచ్చి కూడా వాళ్ళ వైఫ్ని కొడుతూ ఉంటాడు. సో పిల్లల్ని సరిగా పట్టించుకోడు, సో ఇల్లుని కూడా సరిగా పట్టించుకోడు అని చెప్పి కూడా కొన్ని వింటున్నాం మనం. సో మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి వాస్తవంగా అలాంటి వ్యక్తేనా? సో వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది అంటారు? అంటే చిన్న అలాంటి వ్యక్తి అస్సలు కాదు. మామూలుగా చిన్న గొడవలు జరిగేటివేమో కానీ అలా బయటికి వెళ్ళి వచ్చేవాడు, అంతేగాని ఇలా మరీ అట్లా చేసేవాడు కాదు. మరీ ఇట్లా ఘోరానికి తలబడతాడని అస్సలు ఊహించలేని విషయం ఇది. అసలు నమ్మలేకపోతున్నానండి. అంతే, ఇంకా మాటలు రావట్లేదు. సో ఫస్ట్ మీ బ్రదర్ చనిపోయాడు అని చెప్పి మీకు ఫోన్ రాగానే ఆ క్షణం మీకు ఏమనిపించింది? ఆ క్షణానికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒకటే విధంగా నేను షాక్ అయిపోయి ఆడ కూర్చుండిపోయాను. నేను ఆఫీస్లో ఉండే, తెలియగానే బండి వేసుకొని ఉరికొచ్చేసిన. నిన్న రాత్రి తెలిసింది నాకు. ఆ షాక్లో ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ వచ్చారు నాతో పాటు, తీసుకొచ్చి ఇన్నే ఉండిపోయినుండే. ఆ షాక్లో ఉండిపోయినా. అసలు అన్న కోసం వెళ్తున్నా, కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అస్సలు నమ్మలేకపోతున్నా. ఎంతమంది చెప్పినా లేదు నిజం చెప్పే అని అంటున్నా. నాకు అస్సలు నమ్మబుద్ధి కాలే. అసలు నమ్మలేని విషయమే అని అనుకున్నా. కానీ ఆఖరిగా చూసేసరికి ఇక అంతే. 2 పిల్లలు అని చెప్పి కూడా ఉన్నారు. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబుకి 4 to 5 years ఉంటాయి. పాపకి 6-7 years ఉంటాయి. చిన్నపిల్లలే, 2 చిన్నపిల్లలే. చదువుకున్నాను. ఫ్యామిలీ మాతో మంచిగా ఉంటుంది. అందరం ఇక్కడే ఉంటుంది. ఇది మా ఇల్లు, ఇది అన్న వాళ్ళ ఇల్లు, ఇదే మా ఇల్లు, మా సొంత ఇల్లు.
అన్న వాళ్ళ ఇదే మా ఇల్లు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు ఈ గల్లీలో. ఇది ఇంకో పెద్ద అన్న వాళ్ళ ఇల్లు. ఓకే. అంటే మొత్తం ఎంతమంది చందుకు సంబంధించి వాళ్ళ డాడీ వాళ్ళు మీరు ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ 5గురం ఉన్నాము. పెద్దనాన్న వాళ్ళు మొత్తం 4, మా డాడీ ఒకడు, మొత్తం 5గురం ఇక్కడ ఉంటాం. ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉంటాయి. మా పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ ఒక పెద్దనాన్న, ఇక్కడ ఒక పెద్దనాన్న, మా బాబాయ్ వాళ్ళు బయట ఉంటారు, ఇంకో పెద్దనాన్న బయట ఉంటారు. పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ముందు కలిసే ఉంటుండే. సో చందుకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లైక్ డ్రగ్స్ తీసుకోవడం కానీ చెడు అలవాట్లు ఏమన్నా? చెడు అలవాట్లు ఏం లేవు. డ్రగ్స్ అట్లాంటి అలవాట్లు అస్సలు లేవండి, అస్సలు లేవు. ఓకే. సో ఇప్పుడు అంత్యక్రియలు ఎవరు చేయనున్నారు అంటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? మా పెద్దనాన్న చేస్తున్నాడు, అంటే చందు వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలు కూడా స్టార్ట్ అవుతాయి సాయంత్రం వరకు. అతనే ముందుండి చూసుకుంటాడు. సో అన్న లేని లోటు తీర్చలేనంటారు. మన తిరిగి అన్న దేవుళ్ళు అంటాడు. ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు అన్నకి, తెలిసిందే. ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఇట్లాంటి అన్న ఇంకోసారి దొరకడు, రాడు. ఇక అది ఎప్పటికీ జరిగిన విషయం అంతే. సో బ్రదర్ మీరేమవుతారు? నా ఫ్రెండ్. నేను శివ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకటే బాండింగ్ మాది. అన్న వాళ్ళ దగ్గరనే మేము ఎక్కువ ఆల్మోస్ట్ టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం మేము. అంటే ఆయన చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంటుంది? ఆయన బాడీ కానీ ఆయన విలనిజం చూసినప్పుడు? బాడీ విలనిజం అని అది షూటింగ్ పరాక, కానీ మాకైతే సొంత అన్నలాగానే ట్రీట్ చేసేవాడు. ఏది ఉన్నాను కూడా వరకు ఉన్న మోటివేషన్ గురించి, జిమ్కి వెళ్ళాలరా, ఫిట్ ఉండాలా, పర్ఫెక్ట్ ఉండాలా, మనం పర్సనాలిటీయే మీకు వాల్యూ ఇస్తుంది అని మోటివేట్ చేసేవారు. అలా ఎంతోమందికి ధైర్యం చెప్పిన, ఎంతోమందికి ధైర్యం చెప్పి ఎంతోమందిని ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. చాలా మంచి వ్యక్తి. కానీ ఏ విధంగా చూసినాను కూడా అన్న అయితే మంచి. ఎందుకంటే మేము శివ నేను వచ్చేసి మేము ట్యూషన్ ఫ్రెండ్స్, కానీ అన్నతో మాకు వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒకటే ఏరియా కాబట్టి అట్లా బాండింగ్ మాకు వేరే ఉండే. ఏది ఉన్నాను కూడా స్టడీస్ అయినా మంచి మోటివేషన్ ఇచ్చేవాడు. ఎందుకంటే స్టడీస్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫ్యూచర్లో ఇప్పుడు ఇట్లా కాకపోతే ఎట్లా కమాయిస్తావు, లైఫ్లో స్టడీస్లో ఫెయిల్ అయినాను కూడా మళ్ళీ ఓన్ టాలెంట్ అనేది మనకు ఒకటి ఉంటుంది. దాని ఒకటి లోపలికి నీకు ఏమొస్తుందో అది బాగా గుర్తు చేసుకో. అట్లా చాలా మోటివేషన్ చేసి ఇంప్రెస్ చేస్తాడు. అంటే మోటివేషన్ ఎక్కువ చేస్తూ ఉండే. అంటే బ్రదర్ మీరు ఓన్ బ్రదర్ కాబట్టి మనం సాధించవచ్చు అని చూపిస్తుండే. ఏ పనైనా మనం ధైర్యంగా ముందడుగు వేసామనుకో ఏ పనైనా సాధించవచ్చు. ఇంకోటి మీరు ఓన్ బ్రదర్ కాబట్టి సో చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటే ఫ్యామిలీ కలిసి పెరుగు ఉంటారు. సో చిన్నప్పటి నుంచి అన్నం చూసి ఉంటారు. అన్నలో గుర్తుపోయే మెమొరీ, సో అన్న గుర్తు రాగానే ఆ మెమొరీ చూస్తారే అన్న గుర్తు వస్తాడు అన్న ఒక స్వీట్ మెమొరీ మీ ఇద్దరు మధ్యలో. అన్న నేను మా అందరం అన్నలు తమ్ముళ్ళం ఒకటే స్కూల్, ఇక్కడ సెయింట్ మేరీస్ ఉంది. అందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాము, అందులోనే పాస్ అవుట్ అయ్యాము, బయటికి వచ్చాము. అన్నతో ఏంటంటే అన్న స్పోర్ట్స్ చాలా బాగా ఆడేవాడు. ఫుట్బాల్ నేషనల్స్ ఆడాడు, బయటికి వెళ్ళాడు. నేషనల్ అండర్-21 కూడా ఆడాడు. అన్నతో పాటు నేను ఫుట్బాల్ ఆడేవాడిని. అలా బయటికి వెళ్ళి స్పోర్ట్స్ నేర్చుకునేవాడిని. ఫిట్ ఎలా ఉండాలో, అంటే ఎత్తెలా పెరగాలో, ఇంకెట్లా సాధించాలో అన్నీ చెప్పేవాడు, నేర్పించేవాడు. చాలా ఉన్నాయండి అట్లా చెప్పాలంటే. అన్నతో బయటికి ఫంక్షన్స్లో అటెండ్ అయినప్పుడు అన్నతో ఉండేవాడిని. ఇంకొకటి స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళేవాడిని. ఇంకా చాలా. అన్న మీరు కొట్లాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే సందర్భాలు కూడా అంటే సందర్భాలు అంటే మేము ఎప్పుడైనా చెప్పకుండా నైట్ అవుట్ చేసినప్పుడు, అంటే ఇంటర్మీడియట్ టైంలో అట్లా. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో మేము ఆ టైంలో స్టడీస్ అని చెప్పేసి నార్మల్గా క్యాజువల్ ఒక 1 అవర్ అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా స్టిచ్ చేసేవారు. అంతకుమించి ఎక్కువ బయోమెట్రిక్. స్టడీస్ టైంలో మీరు స్టడీస్ దానికోసం చూడండి. ఇది ఒక్కసారి బ్రేకప్ అయిందంటే మళ్ళీ ఆ ఏజ్ మనకి రాదు, ఆ టైం పీరియడ్ రాదు. సో ఏ టైం ఉన్నాను కూడా మనం ఈ టైంలోనే కవర్ చేసుకోవాలా. ఆ ఎంజాయ్ చేసే టైం అనేది నువ్వు ఇప్పుడు కష్టపడితే తర్వాత ఫ్యూచర్లో నువ్వు ఎట్లకైనా అది చేస్తావు అనేసి చాలా అది చేస్తావు. అది దానికైతే చాలా కోపం. నా కొన్ని విషయంలో అని కాదు, చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియా మొత్తం అందరికీ ఆయన మంచి ఇంప్రెషన్. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అంటారు. సో చూడొచ్చు, ఎవరిని అడిగినా చాలా మంచి వ్యక్తి, స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. సో కుటుంబ సభ్యులు చాలా పెద్ద ఫ్యామిలీ. సో చూపిస్తున్నారు వాళ్ళ పెద్దన్న వాళ్ళు ఇల్లు అని చెప్పి కూడా బాగున్నాను, బట్ మొత్తం ఇక్కడనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ విష్ణుతో అనిల్, సికింద్రాబాద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.